దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇక్కడ ఒక వాక్యం ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు నాకు ఒక మంచి టైటిల్తో ఇది వాక్యం చెప్పాలని బయలుపరచడం, అక్కడే నేను జస్ట్ ఒక చిన్న స్క్రిప్ట్ తయారు చేస్తున్నాను. లేదంటే క్రిస్మస్ తెచ్చిన అత్యానందం, క్రిస్మస్ తెచ్చిన లేదా క్రిస్మస్ ద్వారా అత్యానందం, క్రిస్మస్ ద్వారా అత్యానందం. అత్యానందం అంటే ఏంటి? ఇంగ్లీష్ లో ఏమంటారంటే అత్యానందాన్ని ఓవర్ జాయ్, ఓవర్ జాయ్. ఇప్పుడు తెలుగులో అత్యానందం అంటే ఇక ఆ ఆనందానికి మించిన ఆనందము ఇంకోటి లేదు. సర్వసాధారణ మనకు ఎప్పుడు ఆనందం వస్తుంది? 10th చదువు పిల్లలు మంచి ఫస్ట్ క్లాస్ లో మంచి ర్యాంక్ తో పాస్ అయినప్పుడు వాళ్ళు ఆనందిస్తారు, వాళ్ళ ఆనందానికి అవధులు ఉంది. అలాగే మంచిగా డిఎస్సి చేసి లేదా ఇంజనీరింగ్ చదివి ఒక మంచి జాబ్, గవర్నమెంట్ జాబ్ వస్తే లేదా ప్రైవేట్ గా మంచి ప్యాకేజ్ తో జాబ్ వస్తే అప్పుడు ఆనందం వస్తుంది. అలాగే రైతులకైతే పొలం బాగా పండినప్పుడు, ఎంప్లాయీస్ అయితే ప్రమోషన్ వచ్చినప్పుడు, గర్భిణీ స్త్రీకి అయితే అబ్బాయి పుట్టినప్పుడు, యవనస్తులకి అయితే మంచి భర్త దొరికినప్పుడు. అయితే వీటన్నిటికీ మించి ఒక ఓవర్ జాయ్ బైబిల్లో క్రిస్మస్ తెచ్చింది. క్రిస్మస్ ద్వారా అత్యానందం లోకానికి దేవుడిచ్చాడు. అది మనం ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 2 verse 10. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించరు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తివంతుడా, నీ వాక్యంలో నుంచి మీ దాసుని ద్వారా మీరు మాత్రమే మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ శ్రద్ధగా వినండి. ఇక్కడికి వచ్చిన వారు ముగ్గురు జ్ఞానులు అని నేను నమ్ముతున్నాను. కొంతమంది జ్ఞానులు అన్నారు కాబట్టి బహువచనం ఎక్కువ మంది వచ్చి ఉంటారు అని అంటారు. కానీ నేనెందుకు ముగ్గురే నమ్ముతున్నానంటే, వారు ముగ్గురు 3 పెట్టెలు తెచ్చారు. ఏం తెచ్చారు? 3 పెట్టెలు తెచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క కానుకానికి ఒక గిఫ్ట్. తెలుగులో కానుక అంటారు, ఇంగ్లీష్ లో గిఫ్ట్. బర్త్డే గిఫ్ట్. బర్త్డే గిఫ్ట్ బర్త్డే ఫంక్షన్ మిమ్మల్ని ఎవరైనా పిలిచారనుకో, మీరు వట్టి చేతులతో వెళ్తారా? వట్టి చేతులతో వెళ్ళకండి. ఏ చిన్న గిఫ్ట్ అయినా, గిఫ్ట్ ఎంతటి ఎలాంటి గిఫ్ట్ పట్టుకైనా గిఫ్ట్ తీసుకునే వాళ్ళు ఆనందానికి అలా చేస్తారు. హల్లెలూయా. అయితే జ్ఞానులు, వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు, యూదులు కాదు. బాగా గమనించండి. జ్ఞానులు యూదులు కాదు, జ్ఞానులు ఇశ్రాయేలీయులు కాదు, జ్ఞానులు క్రైస్తవులు కాదు. నేను పర్టికులర్ గా ఇదెందుకు చెప్తున్నానంటే, మన భారతదేశంలో క్రైస్తవ్యము గురించి, క్రీస్తుని గురించి ఒక ఆలోచన ఉంది. ఏమిటి ఆలోచన అంటే, యేసు ప్రభువు యూదుల దేవుడు, యేసు ప్రభువు పాలస్తీనాలో ఉన్న యెరూషలేము దేవుడు. ఈయన నిన్నగాక మొన్నొచ్చిన మతము, లేకపోతే 2000 సంవత్సరాల క్రితమే వచ్చిన మతము. ఈ మతము 2000 సంవత్సరాల పూర్వం లేదు అని, ఇది ఇశ్రాయేలీల మతము అని ప్రజల యొక్క పసిప్రాయులు, లేకపోతే అవగాహన లేని వారు అనుకునే మాటలు. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, 2000 సంవత్సరాల పూర్వము యేసుక్రీస్తు వారు కన్యక మరియలోనికి వచ్చాడు.
సశరీరాన్ని ధరించుకున్నాడు. సశరీరం అంటే పాపము లేని శరీరం. పాపము లేనివాడుగా ఎందుకు ఆయన శరీరం ఉంది అంటే, వివాహమైన భార్యాభర్తలకు ఆయన జన్మించలేదు. ఆయన స్త్రీ సంతానముగా వచ్చాడు. పాపము ఏ పురుషుని ముట్టని ఒక కన్యక, చిన్న కన్యక గర్భములకు ఆయన వచ్చాడు. వచ్చి శరీరాన్ని ధరించుకుని భూమి మీద అడుగు పెట్టాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు 2024 సంవత్సరాల పూర్వము మరియమ్మ గర్భము ద్వారా భూమి మీద వచ్చాడు. అయితే ఆయన అప్పటి నుంచి ఉన్న దేవుడు మాత్రం కాదు. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన ఒక విషయం. ఆశీర్వాదము గారు 1973 సంవత్సరం ఆగస్టు 15 పుట్టారు. ఆశీర్వాదం గారు అప్పటి నుంచే ఉన్నారు. ఎప్పుడు చచ్చిపోతాడు తెలియదు, దేవుని స్తోత్రం. కానీ యేసు ప్రభు 2024 సంవత్సరాల పూర్వం మరియమ్మ గర్భంలోంచి భూమికి వచ్చారు. కానీ ఆయన అప్పటి నుంచి ఉన్నవాడు కాదు. మరి ఎప్పటి నుంచి ఉన్నవాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియజేయబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కమ్ ఆన్ స్పీడ్. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల, లోక పాపములను మోసుకొని పోవుటకు వచ్చిన దేవుని గొర్రె పిల్ల క్రీస్తు రక్తము వలన విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నిర్ణయింపబడెను గాని తనను మృతులలో నుండి లేపిన, తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములో ప్రత్యక్షమాయెను. చాలా బాగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారు సింహాసనము పరలోకంలో ఉంది. ఆయన మహాదేవుడు. ఆయన సింహాసనం పరలోకంలో ఉంది. కోటాది కోట్ల దేవదూతలు పరిశుద్ధులు పరిశుద్ధులని గాన ప్రతిగానాలతో ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. అయితే జగత్ పునాది వేయబడక మునుపు, అంటే ఈ ప్రపంచము లేనప్పుడు, ఈ భూమి లేనప్పుడు, పంచభూతాలు లేనప్పుడు, వృక్షాలు పక్షులు లోయలు గుట్టలు కొండలు పర్వతాలు లేనప్పుడు, మానవులు లేనప్పుడు, నరుడు లేనప్పుడు మనము ఈ సృష్టి సృష్టిస్తాము, నరులను సృష్టిస్తాము. నరులను అపవాది పాపంలోనికి నడిపిస్తాడు. పాపము వల్ల నరులు నరకానికి పోవలసి వస్తుంది. పాపము నుండి, నరకము నుండి ప్రజలను విమోచించడానికి నా కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపిస్తానని తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని జగత్ పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన కన్యక మరియ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ దూరవాణి మైకు శబ్దం ద్వారా దేవుని మాటలు వినే ఈ ప్రాంత ప్రజలు తెలుసుకోవాల్సిన ఒక సత్యము, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు నుండి ఉన్న మతం కాదు క్రైస్తవ మతం. క్రైస్తవ్యం మతమే కాదు, ఇది మార్గం. అయితే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల పూర్వమే తన సింహాసనం మీద కొన్ని కోట్ల 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 సంవత్సరం నుండి స్వయంభవుడిగా ఉన్నాడు. ఆయన మన రక్షణ కొరకు ఈ భూలోకానికి సశరీరుడిగా కన్యక గర్భంలోనికి వచ్చాడు. ఇలా వస్తాడని యేసుక్రీస్తు ఇంకా ఈ లోపల జన్మించక ముందే ప్రవక్తలు
ప్రవచించారు. 750 సంవత్సరాల పూర్వం యెషయా ప్రవచించారు. కన్యక గర్భవతి, కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. ఏలయనగా మనకు కుమారుడు పుట్టుడు, మనకు శిశువు అనుగ్రహించబడేను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త. ఈ రాజ్య భారం ఆయన భుజాల మీద ఉంటుంది అని ప్రవచించారు. అలాగే మీకా గారు ప్రవచించారు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. క్రైస్తవ ప్రవక్తలు ప్రవచించిందే కాకుండా దేవుని ప్రవక్తలు ప్రవచించిందే కాకుండా ఇప్పుడు ఒక వింత విషయం తెలుసుకుంటున్నాం. ఆ వింత విషయం ఏంటంటే, మనకు కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, అలాగే సౌర కుటుంబానికి వచ్చిన శాస్త్రం, అలాగే సైన్స్, ఆరోగ్య శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఇలా చాలా శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాలన్నిటికీ కొన్ని బుక్స్ ఉన్నాయి, కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అయితే ఖగోళ శాస్త్రములో ఒక విషయం రాసుందంటండి. ఖగోళ శాస్త్రంలో ఒక అంతరిక్ష పరిశీలకులు కనుగొన్న ఒక విషయం ఏంటంటే, వారి గ్రంథంలో ఆకాశంలో ఒక వింత నక్షత్రం ఉదయిస్తుంది. ఏ నక్షత్రం అండి? డిసెంబర్ వచ్చినప్పటికీ మన ఇళ్ళని స్టార్ కడతాం, మందిరాన్ని స్టార్ కడతాం. ఎందుకో ఒక స్టార్ గురించి ఒక కావ్యం ఉంది. ఏంటంటే, ఇంటి మీద స్టారు, ఇంటిలో బారు, వీధిలో పోరు. అర్థమైందంటే, కొన్ని క్రైస్తవ కుటుంబాలు ఇలాగే ఉంటాయి. ఇంటి మీద మాత్రం స్టార్ ఉంటుంది, ఇంట్లో మాత్రం తాగుడు చదువుతాడు. మారు మనసులేని భర్త, మారు మనసులేని కొడుకులు క్రైస్తవులుగా చలమని అవుతూ బాప్తిసం తీసుకుని దేవుని నమ్ముకుని మందు తాగే పురుషులారా, మీరు క్రీస్తుని అవమానపరుస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. అలాగే ఆ తాగిన తర్వాత మళ్ళీ వీధిలోకి వెళ్ళి పోరు. అయితే ఈ నక్షత్రం ఎందుకు పెడుతున్నారన్న తెలుసుకోవాలి ముందు. అదేంటంటే, ఖగోళ శాస్త్రంలో అంతరిక్ష పరిశీలన తెలియజేశాడు. శాస్త్ర బుక్కుల్లో ఒక విషయం రాసిందంటండి. ఏంటంటే, ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసినప్పుడు ఈ లోకములో ప్రజాపతి జన్మిస్తాడు. హల్లెలూయా. ఎవరండి? ప్రజాపతి సర్వ ప్రపంచానికి రాజుగారు జన్మిస్తారని ఈ సైంటిస్టులు చదువుకున్నారంటండి. చదువుకుని మరి ఆ రోజుల్లో ఫ్లైట్లు లేవు కదా, ఆ రోజుల్లో ఎలా ప్రయాణం చేసేవారు? ఒంట్ల మీద ప్రయాణం చేసేవారు. వీరు 3 ఒంటలు తీసుకుని తూర్పు దేశం నుంచి నక్షత్రం ఉదయించినప్పుడు బయలుదేరారు. బాగా గమనించాలి పిల్లరా. కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి బయలుదేరారు వాళ్ళు. బయలుదేరినప్పుడు ఆ నక్షత్రం ఉదయించినప్పుడు దావీదు పట్టణంలో యేసు ప్రభు మరియ గర్భం ద్వారా ఈ లోకంలో పుట్టాడు, జన్మించాడు. అయితే అక్కడి నుంచి వారు బయలుదేరి యేసు ప్రభు పుట్టిన దావీదు పట్టణానికి వచ్చేటప్పటికి 2 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు అంటే అప్పుడు 2వ సంవత్సరం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాలు పట్టింది. వారు అప్పటి వరకు 2 సంవత్సరాలు ఆ నక్షత్రం వారిని నడిపించుకుంటూ వచ్చింది. ఒకసారి చెప్పడం స్తోత్రం. సృష్టి తమ సృష్టికర్తను లోబడుతున్నాయి. సృష్టి తన సృష్టికర్తకు సేవలు చేస్తున్నాయి. నక్షత్రము దేవుడు చెప్పినట్టుగా జ్ఞానుల్ని 2 సంవత్సరాలు ఓపుగా తీసుకొచ్చింది రక్షకుడి దగ్గరికి. చేప యోనా విషయంలో సేవ చేసింది. కోడి పేతురు విషయంలో సేవ చేసింది. అలాగే గాడిద బిలాము విషయంలో, బాలాకు విషయంలో సేవ చేసింది. బిలాము విషయంలో సేవ చేసింది. ఇలాగా అనేక జంతువులు దేవునికి లోబడి సేవ చేసింది. కానీ దేవుని పోలికలో సృష్టించుకున్న, ఆయనకు ప్రియమైన పిల్లలుగా మనం సృష్టించుకున్నాం. మనమే
ఆయనకు లోబడకుండా జీవిస్తున్నాం. ఇది చాలా దుఃఖకరమైన విషయం. సృష్టికర్తను ప్రజలు తెలుసుకొందురుగాక, సృష్టికర్త వైపు ప్రజలు తిరుగుదురుగాక, తమ తండ్రిని వారు కనుగొందురుగాక. అయితే ఈ ముగ్గురు వారు తూర్పు దేశం నుంచి బయలుదేరి బెత్లెహేము వరకు వచ్చేసారు. యేసు ప్రభు జన్మించిన స్థలం వరకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఈయనకి వచ్చి మిస్గైడ్ అయ్యారు. ఎలా మిస్గైడ్ అయ్యారంటే, ఓకే ఆ పట్నం ఆ తార పుట్టినప్పుడు, ఆ తార వెలిసినప్పుడు రక్షకుడు పుడతాడు, ఆయన పుట్టినప్పుడు దావీదు పట్నం పుడతాడని రాయబడి ఉంది. ఇక మనం ఈ నక్షత్రంతో ఏం బాధపడతాంలే, మనం డైరెక్ట్ వెళ్ళిపోతామని చెప్పేసి, అయ్యా ఈ దావీదు పట్టణంలో రాజుగారు ఎవరు అని అడిగారు. ఈ దావీదు పట్టణానికి రాజుగారు హేరోదు రాజు అన్నారు. డైరెక్ట్ హేరోదు రాజు ఇంటికి వెళ్ళిపోయారు. హేరోదు రాజు ఇంటికి వెళ్ళి, అయ్యా మేము తూర్పు దేశపు జ్ఞానులం, మేము సాధారణ వ్యక్తులు కాదు, జ్ఞానం లేని వాళ్ళం కాదు, చదువు లేని వాళ్ళం కాదు, మూర్ఖంగా ఎవరో చెప్తే యేసు ప్రభు నమ్ముకోవడానికి రాలేదు. మేము జ్ఞానులం, వీఆర్ సైంటిస్ట్, మేము సైంటిస్టులము, మేము తూర్పు దేశం నుంచి వచ్చాము, మేము చూడాల్సింది, మేము ఆరాధించాల్సింది, మేము పూజించాల్సింది ఎవరంటే లోకరక్షకుడని యేసయ్య యూదుల రాజుగా పుట్టాడు. ఆయన ఎక్కడ పుట్టాడో చెప్పండి, ఆయన ఎక్కడ పెట్టారో చెప్పండి. మీ ఇంట్లోనే పుట్టుంటాడు, మీరు రాజుగారు కదా, మేము మీ ఇంట్లో పుట్టుంటాడండి. కానీ యేసు ప్రభు దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేయటానికి దరిద్రుల కుటుంబంలో పుట్టాడు. కానీ ధనవంతుడైన రాజుగారి ఇంట్లో నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గోలుండేను, నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గోలుండేను, ఒక్కింత స్థలమైనాను మన విపునికెక్కడా లేకుండేను, ఒక్కింత స్థలమైనాను మన విపునికెక్కడా లేకుండేను, రాజులకు రాజైనాయి మన విపుని పూజ చేయుటకు రండి. హల్లెలూయా. ఆయన యూదుల రాజుగా పుట్టాడంటే మహారాజు గారింట్లో పుట్టుంటాడని అక్కడికి వెళ్ళిపోయారు. అయితే ఆయన అన్నాడు, ఆయన కూడా అక్కడ ఉన్న సైంటిస్టులందరూ పిలిచాడు, శాస్త్రవేత్తలు అందరూ పిలిచాడు. ఒరే అది చెప్పేది నిజమో కాదు చూడండిరా అన్నారు. వాళ్ళందరూ గ్రంథాలు తిరిగి, అయ్యా ఖగోళ శాస్త్రం రాసిన మాట నిజం, అంతేకాదు ఖగోళ శాస్త్రమే కాకుండా అనేక గ్రంథాలు గ్రంథాలు కూడా లోక రక్షకుడు రాజుగా పుడతారని చూశారు. వంశంలో పుడతారని చూశారు. రాజు కలవరం పుట్టింది. అమ్మో నా రాజ్యం పడిపోతేమో, నా సింహాసనం ఇక్కడ క్లోజ్ అయిపోతేమో, ఇక నన్ను తప్పించేసి ప్రజలందరి మనసులో ఆయన దోచుకుని వసిగా చేసుకుని నన్ను చెప్పేసి పట్టుకుంది. కానీ ఈ లోకములో రాజ్యాలు స్థాపించడానికి ఆయన రాజ్యం ఈ లోకమైనది కాదు. ఆయన రాజ్యము వేరు. ఆ రాజ్యం ఎలా స్థాపిస్తాడో మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన హేరోదు రాజు ఇంట్లో పుట్టలేదు కనుక హేరోదు రాజు ఏమన్నాడంటే, మీరు వెళ్ళంటే ఏ నక్షత్రం అయితే మిమ్మల్ని తీసుకొచ్చిందో మళ్ళీ ఆ నక్షత్రం తీసుకెళ్తుంది, వెళ్ళండి, ఆ శిశువును కనుగొని మళ్ళీ నా దగ్గరికి రండి, అడ్రస్ చెప్పండి, మేము కూడా వెళ్ళి ఆయనను పూజించి వస్తామని ఒక కుట్రపూరితమైన మాట చెప్పాడు. హేరోదు రాజు ఉద్దేశం ఏంటి? వచ్చి చెప్పాక ఆయన లేపేద్దామని. దేవునికి స్తోత్రం కదండి. పదవి దాహం ఉన్న వాళ్ళకి ఎవరైనా లేపుతారు, అల్లునైనా లేపుతారు, మాందరైనా లేపుతారు, కొడుకునైనా లేపుతారు,
బైబిల్లో కొడుకునే లేకపోతే చూసి అల్లునే ఎక్కువ చూశాడు సౌలు. అదండి దావీదుని చంపేయడానికి సౌలు చూశాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ యేసు ప్రభువుని శిశువుగా ఉండగానే చంపేయాలనుకున్నాడు హేరోదు. వారు ఆ ఇంట్లో నుంచి జ్ఞానులు బయలుదేరి కిందకు వచ్చారు. మరలా నక్షత్రం కనపడ్డది. ఆ నక్షత్రం కనపడప్పుడు ఆ నక్షత్రము వెంబడి వెళ్ళారు. ఆ నక్షత్రం వారు తీసుకెళ్లి యేసు ప్రభువున్న ఇంటి పైన నిలబడ్డ నక్షత్రం. వారు లోనికి వెళ్ళి అత్యానందభరితులయ్యారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు ఎందుకు అత్యానందభరితులయ్యారు అనేది 3 విషయాలు నేను ముందు ఉంచుతాను. ఐ వుడ్ లైక్ టు షేర్ 3 థింగ్స్. 3 విషయాలు. ఒకటి, వారు తూర్పు దేశం నుండి దావీదు పట్టణం వరకు నడిపించినటువంటి నక్షత్రాన్ని చివరికి ఆ యూదుల రాజుని, ఆ లోక రక్షకుడిని, లోక ప్రజాపతిని చూడకుండానే మిస్ అయిపోయారు. మిస్ అయిపోయిన తర్వాత వారు లోక జ్ఞానంతో ఒక రాజుగారి ఇంటికి వెళ్ళి అవమానం పొంది బయటకు వచ్చాక మరలా ఆ నక్షత్రం కనిపించింది వాళ్ళకి. అమ్మో, మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చిన ఈ నక్షత్రం కడక తీసుకెళ్లే వరకు మమ్మల్ని విడిచిపెట్టలేదని దేవుని స్తుతించి అత్యానందభరితులయ్యారు ఆ నక్షత్రాన్ని బట్టి. ఒకసారి చప్పలు కొట్టండి. ఈ నక్షత్రం ఎవరు? హూ ఈజ్ ది స్టార్? మనకి కొంతమంది స్టార్లు ఉన్నారు, కానీ బైబిల్ చెప్పే స్టార్ చాలా విలువైన స్టార్. ఒకసారి చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చదవండి. 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని నక్షత్రములు జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. చెప్పకూడదు. స్తోత్రం. గమనించారు. బాగా యాక్షన్ చేసిన వాళ్ళు స్టార్ ఈ లోకంలో, బాగా ఫైటింగ్ చేసిన వాళ్ళు స్టార్, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు స్టార్. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసండి? బుద్ధిమంతులయ్యి, జ్ఞానవంతులయ్యి, నిజమైన దేవుణ్ణి తెలుసుకుని, రక్షణ పొంది, నిత్య నరకము నుండి తప్పించుకుని, పరలోక రాజ్యానికి వారసులయ్యి, ఇలాంటి నీతి మార్గంలోకి, ఇలాంటి నిత్య జీవంలోకి, ఇలాంటి పరలోక రాజ్యానికి ఎవరు అనేకులను నడిపించుదురో వారు నిరంతరము పోలే ప్రకాశించే దేవుని నక్షత్రాలు అంటాడు. దీని స్తోత్రం కలుగును గాక. We are the stars of God. ప్రతి దైవ సేవకుడు ఒక నక్షత్రం, ప్రతి విశ్వాసి ఒక నక్షత్రం. అయితే మనం చేయాల్సిన పని ఏంటి? అక్కడ తూర్పు దేశం నుంచి జ్ఞానులు నడిపించిన నక్షత్రము వలె మన ప్రాంతంలో దోమడుగు నుండి అయినా, పొంతపల్లి నుండి అయినా, తెలంగాణ రాష్ట్రం అంతటా, ఆంధ్ర రాష్ట్రం అంతటా, భారతదేశం అంతటా గొప్ప రక్షకుడు, సృష్టికర్త మనకన్న తండ్రి దగ్గరికి మనం పొందిన రక్షణను వచ్చిన సాక్ష్యం చెప్పి అనేకులను నడిపించాలి. వారు నడిచి ప్రభు దగ్గరికి వచ్చే వరకు వారి కొరకు ప్రార్థన చేస్తూ మనం విసగక దేవుని దగ్గరికి తీసుకురావాలి. స్తోత్రం కలుగుగాక. నక్షత్రము ద్వారా ఈ క్రిస్మస్ లో ప్రభు మనకు నేర్పుతున్న సత్యం. ఇప్పుడు ఆ నక్షత్రమును చూసి జ్ఞానులు అత్యానందభరితులయ్యారు. ఆ విధంగా మనం చేయగలిగితే మన ద్వారా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు మనలను చూసినప్పుడల్లా అత్యానందభరితులవుతారు. దేవుని స్తోత్రం కలుగుగాక. రెండవదిగా వీళ్ళు ఎందుకు అత్యానందభరితులయ్యారు అంటే, వారు ఆ ఇంట్లోనికి వెళ్ళి లోకరక్షకుడైన క్రీస్తుని చూసినప్పుడు వారంతా అత్యానందభరితులయ్యారు. ఎందుకంటే వాళ్ళ ఖగోళ శాస్త్రం మీద వాళ్ళకి చాలా పట్టు ఉంది.
చాలా నమ్మకం ఉంది. దే హావ్ మచ్ మోర్ ఫెయిత్ ఆన్ దేర్ బుక్స్. వారి పుస్తకాల మీద గొప్ప నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో బయలుదేరి వచ్చారు వాళ్ళు. బయలుదేరి వచ్చినప్పుడు వారి గ్రంథములు చెప్పిన రుజువు వారి కంట పడినప్పుడు వారికి సంతోషం వచ్చింది. తెలుసుకోవడం కదండి కాక పిల్లరా, మనం కూడా కృష్ణ అర్థం చేసుకోవాలి. ప్రభు అన్నాడు విషయంలో నా విషయం నమ్మిన వారికి చూడ నమ్ముకున్న అందరూ 3 రకాలుగా రక్షించుకున్నారు. మా నాన్న మాట్లాడి రక్షించు కోడి పంది తాగుడు తాగుడుగా చేసుకుని సారాగా కాల్చుకుని తాగేవాడు. అలాగే సారా బట్టి పెట్టి సారా బిజినెస్. బొల్లా వెంకటేశ్వరరావు గారు, బొల్లా చిన్నముసలేవుడు, వెంకటేశ్వర గౌడ్ అంటే మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పేరు. పోలీసులు కూడా మా బట్టి దగ్గర వచ్చేవారు కాదు. అలాంటి కుటుంబంలో నుంచి మా నాన్నగారు సొంత చెల్లిని యేసుప్రభు నమ్ముకున్నందుకు వెలేశాడు. సొంత చెల్లిని వెలేశాడు. యేసుప్రభు నమ్ముకున్నందుకు వెలేసే నాయకులలో ఒక నాయకుడు మా నాన్నగారు. అయితే స్వయంగా యేసుప్రభు వచ్చి ఆయన జీవితంలో ఉన్న ప్రతి విషయం గురించి మాట్లాడినప్పుడు ఆ విగ్రహాలన్నీ విడిచిపెట్టి యేసు ప్రభుని నమ్ముకుని, అప్పటికి మా నాన్నగారు మొత్తం పాడైపోయారు, అప్పులైపోయారు, పాడైపోయి తినడానికి భోజనం లేని పరిస్థితిలో ఉన్నాం. మేము 5 పిల్లలు. దేవుడు నాన్నగారిని మేము దర్శించినప్పుడు వెంకటేశ్వరుడు నమ్ముకున్నాక నాన్నగారు ఈ సారా వ్యాపారం, కళ్ళు వ్యాపారం చేయకూడదు కనుక కూరగాయల వ్యాపారం చేయాలని దేవుడు బయలుపరిచాడు. ఆ కళ్ళ చూపించాడు. కూరగాయల వ్యాపారం స్టార్ట్ చేశాక నాన్నగారిని, మా కుటుంబాన్ని దేవుడు అత్యంత ఐశ్వర్యవంతులుగా మమ్మల్ని చేశాడు. దేవుని స్తోత్రం కలుగును. యేసు ప్రభుని కొందరు ఆయన దర్శనం చూసి నమ్ముకుంటున్నారు, కొందరు ఆయన అద్భుతాలు చూసి నమ్ముకున్నారు. ఇటీవల రీసెంట్ గా పెదకాపుల కుటుంబం నుంచి ఒక ఫ్యామిలీ వస్తుంది మా ఇంటికి. బండారు రాంబాబు గారు భయంకర విగ్రహారాధకుడు, కొబ్బరికాయల బిజినెస్, పెద్ద బిజినెస్, చాలా రిచ్. అయితే ఆయనకి లివర్ క్యాన్సర్ వచ్చింది. లివర్ క్యాన్సర్ వచ్చి మొత్తం ఆస్తంతా పోయింది. చివరికి అప్పులు అయ్యారు. మంచి ఇల్లు ఉంది, వెరీ గుడ్ బిల్డింగ్, ఇంచుమించు 50 లక్షలు అవుతుంది. అయితే అప్పులు అయ్యారు. ఇక ఆ వ్యాధితో చనిపోతాను అనే భయం కూడా వచ్చింది. టెస్ట్లన్నీ క్రిటికల్గా ఉన్నాయి. అప్పుడు ఎవరో చెప్పారు మాకు, నేను నా భార్య వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి టైం రాసి వచ్చేసాం. ఆ రాత్రి యేసు ప్రభు ఆ బండారు రాంబాబు దగ్గరికి వెళ్ళి ఆయన లివర్ దగ్గర ఇలా చేసి, బాబు భయపడుతున్నావా, భయపడుతూ నిన్ను స్వస్థపరిచేవాడిని నేను అని చెప్పేసి ఆయన అదృశ్యమైపోయింది. నెక్స్ట్ మళ్ళా టెస్ట్లకు వెళ్ళినప్పుడు టెస్ట్ అన్ని మారిపోయినాయి. యు ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పారు. ఇక నీకు పర్వాలేదు, నువ్వు నీ టెస్ట్ అన్ని బాగున్నాయి, ఇక అవసరం లేదు, రేడియేషన్ అవసరం లేదని చెప్పేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యవంతుడిగా మన మందిరానికి వస్తున్నాడు. తిరిగి ఆయన వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. బాగా అర్థం చేసుకోండి. ఇలా అద్భుతాలు పొంది దేవుని దగ్గరికి వస్తున్నారు. కొంతమంది దేవుని సాక్ష్యాలు చదివి విని ప్రభు దగ్గరికి వస్తున్నారు. అంతే తప్ప ఏదో మత మార్పుల వలన బలవంతంగా ఎవరేసుకోవడం దగ్గరికి అంత పిచ్చోలు కాదు, అంత
అజ్ఞానులు కాదండి, భారతీయులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు, వీరు యూదులు కాదు, వీరు ఇశ్రాయేలీయులు కాదు, వీరు క్రైస్తవులు కాదు. శాస్త్రాలలో దేవుడి లోకానికి వస్తారని, ఫలానా వచనంలో కన్యక ద్వారా జన్మిస్తారని వారు చదివి వచ్చి అది చూసి అత్యానందభరితులయ్యారు. తర్వాత మూడవదిగా వారు ఎందుకు అత్యానందభరితులయ్యారంటే, ఆ పుట్టిన ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, నరుడు కాదు. యేసు నరుడు కాడాయన, నరుడని మోసము పడకండి. యేసు నరుడు కాడాయన, నరుడని మోసము పడకండి. హల్లెలూయా. యేసు నరుడు కాదు. నరుల కొరకు పాప విమోచకుడుగా, పాపులను రక్షించు రక్షకునిగా ఈ లోకానికి రక్తమును చిందించడానికి వచ్చాడు. దేవుడు మహిమ దేహము గలవాడు, దేవుడు ఆత్మస్వరూపి. దేవునికి రక్తము లేదు, కానీ వేదాలు చెప్తున్నాయి, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణవశ్యకం తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. సర్వ మానవులు పాపులో, రోమపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుభవించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. భారతదేశంలో భేదం లేదు, అమెరికానే భేదం లేదు, చైనానే భేదం లేదు, రష్యానే భేదం లేదు, కువైట్, మస్కట్, మలేషియా, సింగపూర్, సౌదీ, ఖత్తర్, దోహా, ఖత్తర్, దుబాయ్, అబ్దుబాయ్, మాల్దీవ్ అనే భేదం లేదు. భారతదేశంలో తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా అనే భేదం లేదు. ధనవంతులు, ధనహీనులు, ఉద్యోగస్తులు, ఉద్యోగలేనులు అనే భేదం లేదు. పొడుగోళ్ళు, పొట్టుకోలు అనే భేదం లేదు. ఎరుపోళ్ళు, తెలుపోళ్ళు, నలుపోళ్ళు అనే భేదం లేదు. నీవు మనిషిగా పుట్టావంటే పాపవి. రోమపత్రిక 6:23 చెప్తుంది, ఏ భేదము లేదు, పాపము వల్ల జీతము మరణం. మనం చేసిన పాపం వల్ల మనం మరణానికి వెళ్తాం, అంటే నరకానికి వెళ్తాం. మరణం అనగా నరకం, అగ్ని ఆరదు, ఆత్మ. ఇప్పుడు ఆ అగ్నిలో నుంచి రక్షించడానికి రక్తము దేవుడు వచ్చి శరీరంలో ఉంచుకుని ప్రజలందరి కోసం రక్తాన్ని పుణ్యంగా దానం చేయాలంట. ఆమేన్. మనం రక్తం ఒలికించడం కాదండి. కోడెల రక్తము, గొర్రెల రక్తము, పశువుల రక్తము మనుషులకి రక్షణ ఇవ్వలేదు. అన్నదానము, గోదానము, వస్త్రదానము, భూదానము మనిషికి రక్షణ ఇవ్వలేదు. మనిషికి దేవుడే ఈ లోకానికి వచ్చి శరీరం ధరించుకుని రక్తాన్ని చిందిస్తే ఆ రక్తంలో పాప పరిహారము మనుషులకి కలుగుతున్నది. అయితే ఈ జ్ఞానులు వస్తు 3 గిఫ్ట్లకు వచ్చారు. ఎవరికే? ఈ లోక రక్షకుడిగా పుట్టిన యేసు బాలునికి. ఆ 3 గిఫ్ట్లు ఏంటంటే, ఒక ఆయన పెట్టి విప్పి బంగారం ఇచ్చాడు, ఒక ఆయన పెట్టి విప్పి బంగారం ఇచ్చాడు, ఇంకొక ఆయన పెట్టి విప్పి సాంబ్రాన్ని ఇచ్చాడు, ఇంకొక ఆయన పెట్టి విప్పి బోళని ఇచ్చాడు. 3 పదార్థాలు, 3 వ్యక్తులను చూపిస్తున్నారు, 3 క్యారెక్టర్స్ చూపిస్తున్నారు యేసు ప్రభులు. మొదటి క్యారెక్టర్ బంగారం. ఈయన రాజుల రాజు. బంగారము రాజుల రాజు. ప్రియులారా, బబులోను సామ్రాజ్యపతి నెబుకద్నెజరు కాలంలో ఆయనకు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక విగ్రహము, శిరస్సు మేలిమి బంగారము, భుజాలు ఛాతి వెండి, తర్వాత ఉదరము తొడల వరకు ఇత్తడి, మోకాలు ఇనుము, కింద పాదాలు ఇనుము మట్టి కలిసిన లోహములతో ఉంది. ఈ కళ నెబుకద్నెజరుకు వచ్చింది, కానీ మర్చిపోయాడు ఆయన. మర్చిపోయినప్పుడు ఆ బబులోను సామ్రాజ్యంలో జ్ఞానులందరినీ, శాస్త్రజ్ఞులందరూ పిలిపించాడు. రైట్, నాకు రాత్రిలో కళ వచ్చింది, ఆ కళ ఏంటో మీరే చెప్పాలి, దాని భావం ఏంటో మీరే చెప్పాలి, కళ నేను మర్చిపోయాను అన్నాడు.
అప్పుడు అందరూ ఈ జ్ఞానులు శాస్త్రజ్ఞులు అంటున్నారు, రాజా ఈ మీకు ఏం కళ వచ్చిందో చెప్తే మేము చెప్పగలం, కానీ మీకు వచ్చిన కళ మేము ఎలా చెప్పగలం? దేవతలు అక్కడ వచ్చి చెప్తే తప్ప మనుషుల వల్ల ఇది సాధ్యం కాదు అని తేల్చేశాడు. రాజుగారికి కోపం వచ్చేసింది. ఒరే, నేను క్వాలిటీ ఫుడ్ ఇచ్చి మిమ్మల్ని మేపుతున్నాను, క్వాలిటీ జీతాలు ఇస్తున్నాను, ఇదేంటో మీరు చేతకాలంలో మీరు ఒరే వీళ్ళందరూ చంపించేయమని అర్యోకు అనే ఒక ఆయనకి ఆజ్ఞ జారీ చేశాడు రాజుగారు. అయితే అందులో దానియేలు ఉన్నాడు, ఈ జ్ఞానుల్లో దానియేలు ఉన్నాడు. ఇంకా వాళ్ళతో పాటు ఈయన కూడా వెళ్తాడనమాట మరణానికి. అప్పుడు ఏం జరుగుతుందని చెప్పి దానియేలు అడిగాడు అర్యోకుని. అప్పుడు దానియేలు అన్నాడు, అని చెప్పాడు దానియేలు, రాజుగారు కళ వచ్చిందంట, ఆ కళ భావన ఎవరు చెప్పకపోతున్నారు, ఆ కళ ఆయన మర్చిపోయాడంట. అప్పుడు దానియేలు అన్నాడు, నేను చెప్తాను, నేను ఆరాధించు దేవుడు మర్మములను బయలుపరచువాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. నాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పేసి దానియేలు తన స్నేహితులైన షడ్రక్ మేషక్ అబేద్నెగోను తీసుకెళ్ళి, బాబు మీరు ముగ్గురు ప్రార్థన చేస్తా ఉండండి అని దానియేలు కనిపెడుతున్నాడు. అప్పుడు ఈ విగ్రహం దానియేలు కలలో కనపడ్డది. తర్వాత దేవా దీని భావం ఏంటని దేవుని అడిగాడు. దాని భావం కూడా దేవుడు బయలుపరిచాడు. వెంటనే లేచి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా, తమరు రాత్రివేళ నిద్రపోతున్నప్పుడు మీ కలలో ఒక బ్రహ్మాండమైన విగ్రహం నిలబడి ఉంది. ఆ విగ్రహానికి శిరస్సు మేలిమి బంగారం, భుజాలు ఛాతీ వెండి, ఉదరము తొడలు ఇత్తడి, మోకాళ్ళు ఇనుము, మోకాలు కింద ఇనుము మట్టి కలిసి ఉంది. అవునా అన్నాడు. అవునవునవును, అదే విగ్రహాన్ని నేను చూశాను. రైట్, ఇప్పుడు దాని జవాబు చెప్తున్నాను, దాని యొక్క భావము చెప్తున్నాను వినండి. మేలిమి బంగారం అనేది మేలిమైన రాజ్య పరిపాలన, అది మీరే పాలిస్తున్నారు ఇప్పుడు. రెండవది, మీ తర్వాత వెండి, మీకంతా బలహీనమైన ఒక పరిపాలన వస్తుంది. ఆ తర్వాత మరొక పరిపాలన వస్తుంది, ఆ తర్వాత మరొక పరిపాలన, అలాగే 5 పరిపాలనలు వస్తాయి. ఆ 5 పరిపాలనలు ఏంటి అంటే మనకందరికీ తెలిసిన విధంగా ప్రియుల చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. 5 పరిపాలన ఒకటి ఏంటంటే, మొదటి పరిపాలన నెబుకద్నెజరు ఏక చక్రాధిపతిగా ఆయన పాలించాడు. రెండవ పరిపాలన మాదీయులు పారసీకులు సామ్రాజ్యం పాలించారు. మూడవ పరిపాలన గ్రీకు సామ్రాజ్యం అలెగ్జాండర్ సామ్రాజ్యం మరి పాలించారు. 4వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాల కాలంలో యాగ చక్రాధిపతిగా ప్రపంచం అంతటా ఒకే రాజ్యంగా కొనసాగింది. ఆ తర్వాత 5వ రాజ్యం ఇనుము మట్టి అంటే పొత్తులు సామ్రాజ్యం. ఆ సమయానికి ఏ దేశానికి ఆ దేశానికి సొంత రాజ్యం వస్తుంది, సొంత రాజులు ఉంటారు. అయినా వారి యొక్క బలాలు సరిపోవు కనుక కొందరు మాట నెగ్గుతుంది, కొందరు మాట గెలవదు, కొందరు అన్నది జరుగుతుంది, కొందరు జరగదు. కనుక ఈ రాజ్యాలు పొసకని రాజ్యాలుగా కొంతకాలం ఉంటాయి. ఇప్పుడు చివరి రాజ్యంలోకి వచ్చేసాం, పొసకని రాజ్యం. అయితే ఆ విగ్రహము అలా నిలబడి ఉండగా పర్వతం మీద నుండి ఎవ్వరూ చేత్తో వేయకుండానే ఒక చిన్ని రాయి పొర్లుకుంటా వచ్చింది. పొర్లుకుంటా వచ్చి ఆ విగ్రహం యొక్క పాదాలను కొట్టగానే విగ్రహం పడిపోయింది. విగ్రహం పడిపోయిన తర్వాత ఆ చిన్ని రాయి విగ్రహము నలి చేసేసి పౌడర్ చేసేసింది. బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి, లోహము అంతా కూడా పౌడర్ చేసేసింది. పెద్ద గాలి వచ్చింది, ఎగిరిపోయింది, మొత్తం తుమ్మంతా పౌడర్ కలిపోయింది. ఆ తర్వాత ఆ రాయి పెద్ద పర్వతమైంది. ఆ రాయి ఎవరు అంటే ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు వారి శాస్త్రంలో చదివినప్పుడు ఏ రాజు అయితే ఈ భూమి మీద పుట్టాడో ఆ రాయే ఈ రాజు దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన కాలములో ఒక రాజ్యము స్థాపించబడుతుంది. పిల్లరా, మీరు అనుకోవచ్చు, మరి ఆయన వచ్చాడు కదా, రాజ్యము స్థాపించాడా అని మీరు అనుకోవచ్చు. ఆయన రాజ్యము ఎప్పుడు స్థాపిస్తాడంటే 5 రాజ్యాలు
ముగింపు అవ్వాలి. ఇప్పుడు మనం 5వ రాజ్యంలో ఉన్నాం. మట్టి ఇనుము పుస్తకని సామ్రాజ్యాల్లో ఉన్నాం. ఈ పుస్తకని సామ్రాజ్యాలు ముగింపుకి ఒక రోజు నిర్ణయించాడు. ఆ రోజు యేసుక్రీస్తు వారు వీర వసంత రాజుగా మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు ప్రేమ మీద అక్కడ జరుగుతుంది. 7 సంవత్సరాలు ఈ భూమి మీద శ్రమలు ఉంటాయి, మహాశ్రమలు. 1990 ఐ థింక్ 2019లో 2020లో కరోనా వల్ల మనం భయంకరంగా స్ట్రగుల్ అయ్యాం. భయంకరం తెగులు. కరోనా జ్ఞాపకం ఇప్పుడు భయం వేస్తుంది కదండి. అలాంటి కరోనా లాంటి తెగుళ్ళు, ఇంకా ఎన్నెన్నో తెగుళ్ళు 7 ఏళ్ళ మహాశ్రమంలో రాబోతున్నాయి. ఆ 7 ఏళ్ళ శ్రమలు ముగించాక దేవుడు తానే ఈ లోకానికి వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. నేను స్తోత్రం కలుగుతాను. ఆ 1000 ఏళ్ళు పరిపాలన అయిన తర్వాత ఈ భూమి, ఈ ఆకాశము మొత్తం కాలిపోతుంది. కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని దేవుడు సృష్టిస్తాడు. అప్పుడు పరలోక రాజ్యం ఈ భూమి మీదకి వచ్చేస్తుంది. మనందరము దేవుడితో ఉంటాము. దేవుడు మనతో ఉంటాడు. మన ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయబడతాయి. మన కన్నీరు తుడిచివేయబడుతుంది. అందుకే ఈ జ్ఞానులు వస్తూ ఈ బాలయేసునికి ఏం తెచ్చారు? బంగారం. బాలుడైన యేసు, యూదుల రాజుగా పుట్టిన యేసు, నీవు సాధారణ వ్యక్తి కాదు, సాధారణ పసిబాలుడు కాదు. నీవు ప్రపంచాన్ని యాలబోవు రాజువు, నీ రాజ్యానికి అంతము ఉండదు అని రుజువు చేయడానికి వీళ్ళు బంగారం తెచ్చారు. తర్వాత బబులోను సామ్రాజ్యపతికి దేవుడు చూపించిన దర్శనంలో ఆ చిన్ని రాయి ఈ 5 సామ్రాజ్యాలను నడిచేసి ఒక పెద్ద సామ్రాజ్యంగా వెలుస్తుంది. ఈ సామ్రాజ్యానికి ఎన్నటన్నటికి అంతము లేదు. అది యేసయ్య సామ్రాజ్యం. యేసు ప్రభు తానే ఈ భూలోకానికి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక రెండవదిగా చూసినప్పుడు వాళ్ళు ఏం తెచ్చారు? గిఫ్ట్ సాంబ్రాణి. సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే ఆయన యాజకుడు. ఆయన యాజకుడు. దయచేసి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. మనం తూకీగా చదువుకుని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుతుంది. మన ప్రధాన యాజకుడు ఎవరైనా సాంబ్రాణి యాజకునికి సాదృశ్యం. యాజకులే సాంబ్రాణి యాజకత్వం చేస్తారు. ఆ సాంబ్రాణి ఎవరు ఉపయోగిస్తారంటే యాజకులు ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రజలకును దేవునికి మధ్య వారధి యాజకుడు. బైబిల్లో ప్రధాన యాజకుడని యేసు ప్రభు వచ్చే వరకు ఆ పరిచర్యలో కొంతమంది ప్రధాన యాజకులు దేవుడు నియమించాడు. వారు ప్రజల మీదకి దేవుని కోపం వస్తున్నప్పుడు దేవునికి యాజకత్వం చేసి దేవుని కోపాన్ని చల్లార్చి ప్రజలను సంరక్షించేవారు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారు ఏమన్నారు తెలుసండి? మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎందుకు? మనం రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం. అప్పుడప్పుడు లేఖనం ప్రకారంగా జీవించకుండా తొలగిపోతున్నప్పుడు మన మీద పాపపు వేటు పడింది. మనము రక్షణను కోల్పోయినప్పుడు మన రక్షకుడైన యేసయ్య విజ్ఞాపనము చేసి తిరిగి మనల్ని తండ్రికి సమాధానపరిచే ప్రధాన యాజకుడు ఈయనని జ్ఞానులు తెలియజేస్తా ఉన్నారు. మూడవదిగా వారు సాంబ్రాణి బోధమును చెల్లించారు. ఏమి ఇచ్చారు? బోధము దేనికి సాదృశ్యం అంటే ఈ శిశువు, ఈ బాలుడు, ఈ యూదుల రాజు
కొన్ని దినముల తర్వాత ప్రజలందరి కొరకు బలి పశువుగా బలి కాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. He will not live more years. ఇతడు అనేక సంవత్సరాలు జీవించడు. మన వలె దీర్ఘాయుష్మంతులు ఉండడు. ఈయన త్వరలో ప్రజలందరి కొరకు చనిపోబోతున్నాడు. He is going to die for all mankind. ప్రియులారా, ఎందుకు ఆయన మన కోసం చనిపోవాల్సింది అంటే, మనందరికీ దేవుని ధర్మశాస్త్రం ప్రకారంగా పరలోకం చేరే యోగ్యత లేదు. పరలోకం చేరే యోగ్యత ఎందుకంటే మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాం. We can't fulfill the law of God to enter into the heaven. పరలోకము చేరు నిమిత్తమై, తండ్రిని చేరు నిమిత్తమై, దేవుణ్ణి చేరు నిమిత్తమై మనకు కావలసినటువంటి లేఖనానుసారమైనటువంటి జీవితం లేదు. ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించలేకపోయాం గనుక మన కొరకు ధర్మశాస్త్రానికి యేసు ప్రభు లోబడి మనందరి కొరకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మన కొరకు చనిపోయి మూడవ దినాన తిరిగి లేచి సజీవుడిగా ఆయన సింహాసనంలో కూర్చున్నాడు. ఆయన రక్తము ద్వారా మనందరికీ పాప విమోచన ఉంది. మన కొరకు ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం కలుగును. జ్ఞానులు ఎంత శ్రేష్టమైన వ్యక్తిగా యేసయ్యని ఆరాధించారో చూడండి. ఆయన రాజుల రాజు, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన మనుషులందరి కొరకు చనిపోయే ప్రజాపతి, బలి పశువు కాబోతున్నాడని ఆయన 3 గిఫ్ట్లు వాళ్ళకి తెచ్చాడు. దయచేసి ఈరోజు ప్రియమైన వారారా, మనం ఆరాధించే యేసు ప్రభు ఆయన దేవుడు మాత్రం కాదు, మనలను యుగ యుగాలు పాలించేవాడు. మనము ఆయన రాజ్యంలో చేరబోతున్నాం. ఆయన రాజ్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. నమ్మకంగా ఉండండి, శ్రమలలో నిలవండి, శ్రమలు కోర్చుకోండి. దేవుని పిల్లరా, క్రీస్తు వాక్యం ప్రకారం జీవించండి. ఈ భక్తి చెప్పాలంటే అంత సులువు కాదండి. భక్తి అంత సులువు కాదు. చాలా అర్థంగా ఉంటాం, చదువుతాం, బైబిల్ ఆరాధన లేఖనం ప్రకారం జీవితం ఆయన కొరకు సాక్షులుగా ఉంటాం. సందేశం ఆశీర్వదించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. అందరూ కళ్ళు చూస్తుంది. సర్వశక్తిగా ఇది నాయన జన్మించారు కనుక మేము కూడా నాయన అత్యానంద భరతులమై నాయన మా కొరకు ఒక రాజును రాజుగాను, అయా యాజకునిగాను తండ్రి మా పాపం కొరకు బలి పశువుగాను వచ్చి నేను మమ్మల్ని రక్షించినందుకు మేము అత్యానందభరితం అవుతున్నాం. ఈ లోకంలో ఏది మాకొద్దు నాయన, ఈ లోకంలో ఆనందం మాకొద్దు, ఈ లోకంలో మద్యపానంలో వచ్చే ఆనందం మాకొద్దు, ధూమపానంలో వచ్చే ఆనందం మాకొద్దు, ఖైనీ గుట్కాగా వచ్చే ఆనందం మాకొద్దు, డబ్బు ద్వారా వచ్చే ఆనందం మాకొద్దు, తిండి ద్వారా భోజనం ద్వారా వచ్చే ఆనందం మాకొద్దు, వెండి బంగారాలు ఆస్తు ద్వారా వచ్చే ఆనందం మాకొద్దు. మీ నుండి వచ్చే ఆనందం మాకు అత్యానందం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. మీకు వందనాలు తండ్రి. ప్రభువా, విన్న వాక్యం ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి అత్యానందపరుతున్నై నిన్ను వెంబడిస్తూ ఆరాధిస్తూ నీ కొరకు నడవగలిగిన భాగ్యం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. గాక ఇంతవరకు చక్కని వర్తమానం మనం విన్నాం. దయచేసి మీ అందరి కోసం కూడా నేను, ఎందుకంటే ఈరోజు పరిచర్య మేము కూడా అలాగే చేసి స్థాయికి వచ్చాం. నిజంగా మీ అందరూ కూడా భోజనాలు సిద్ధపరిచే విషయంలో వాళ్ళ శక్తి నిర్విభాగంగా కష్టపడుతూనే ఉన్నారు. వారందరి కుటుంబాలను ఆశీర్వదించారు. అందరూ కూడా చాపబడితే దేవుని మాట్లాడుతున్నా. ఎల్లుండా పంపెల్లో సెమీ క్రిస్మస్ ఆరాధన బౌద్ధపల్లి చర్చి వాళ్ళందరూ కూడా మీరు చాలా త్వరగా రావడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే పంపల్లి నివాసవాసులు కూడా త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పూర్తి చేయాలంటే మనం ఈసారి ఓపెన్ మీటింగ్కి వెళ్తున్నాం. ఓపెన్గా
ప్లేస్లో పెడుతున్నాం కాబట్టి 10 గంటలకు క్లోజ్ చేసేసేయాలి. అది కాబట్టి మీరు అందరూ కూడా మీ పనులు త్వరగా ముగించుకుని రావడానికి ప్రయత్నం చేయండి. రేపు సాయంకాలం 8 గంటలకి కొంపెలి ప్రార్థన, ఏ గ్రౌండ్లో అయితే ప్రార్థన పెడుతున్నామో ఆ గ్రౌండ్కి వెళ్ళి ప్రార్థన చేయాలి. కనుక కొంపెలి విశ్వాసులు అందరూ కూడా రేపు రాత్రి 8 గంటలకి చర్చ్ దగ్గర రావాల్సిందిగా ప్రోపడి తెలియజేస్తున్నాను. అలాగే మంబపూర్లో 20 చక్కని ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పాస్టర్ గారికి శైలి సిస్టర్కి, సామీర్పిని గారికి, అలాగే ఎంతవరకు ఓపిక కూర్చున్నటువంటి ప్రిన్సిపాల్ గారిని దేవుడు దీవించాలని మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. దూర ప్రాంతం వచ్చిన అందరూ కూడా మొదలు భోజనం చేసేయాలండి. స్థానికులందరూ కూడా కొంచెం లేటుగా మనం భోజనం చేసి ప్రార్థించి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి, ఆశీర్వాద ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి. అందరూ కూడా లేచి నిలబడి ఈ 2024 సంవత్సరంలో జనవరి నెల నుంచి ఇప్పటి వరకు కూడా నీ పట్ల ప్రభు చేసిన మేలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవా, ఈ 2024 సంవత్సరం క్రిస్మస్ ఆరాధనలో పాలు పంచుకునే గొప్ప భాగ్యమును మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినం చూడలేక ఎన్నో ప్రణాళికలు వేసుకున్న వారు అనేక మంది కాలగతుల్లో కలిసిపోయిన నీ కృప చేత నన్ను, నా కుటుంబాన్ని మీరు ప్రేమించి నాకు ఇచ్చినటువంటి యొక్క ఆయుష్ను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఏ కష్టంతో, ఏ కన్నీటితో ఇక్కడికి వచ్చిన్నారో ఇదిగో ప్రజలందరూ కలగ మహా సంతోషకరమైన వార్త మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని వాక్యం సెలవిస్తుందయ్యా. మా హృదయాల్లో నిన్ను జన్మింపజేసుకుని నిజమైన సంతోషాన్ని, నిజమైన ధైర్యాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయని ప్రభు అని చెప్పి అందరము కూడా ప్రార్థన చేసుకుందా. ఏ కన్నీటితో నువ్వు ఉన్నావో నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చినట్లుగా, నీ దుఃఖ దినమును దేవుడు సమాప్తం చేయనట్లుగా, సంతోషకరమైన దినాలు నీ ముందు ప్రభు అనుగ్రహించినట్లుగా, నీ కుటుంబంలో ప్రతి సమస్యని ప్రభు తీర్చినట్లుగా, నీ కుటుంబంలో ప్రతి ఆవేదనని దేవుడు విడిపించినట్లుగా, రక్షణ వారికి దేవుడు గొప్ప రక్షణ అనుగ్రహించినట్లుగా, ఇది ఒక మతము కాదని మోక్షానికి మార్గమని ప్రతి ఒక్కరు తెలుసుకుని ప్రభుకి తన హృదయాలు అప్పగించుకుని దేవుని కొరకు జీవించడానికి దేవుడు కృప చూపించినట్లుగా అందరము కూడా ప్రార్థించండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ ఆనందం మీ గుండె లోతుల్లో నుంచి తీసుకుని వెళ్ళాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామములు ఎక్కడైనా స్తోత్రాలు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రభా, ఈ యొక్క ప్రభా దామడుగు ప్రాంతంలో మీరు జరిగించినటువంటి క్రిస్మస్ వేడుకను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క పరిచయం మీరు ఎంతగానో ప్రభా క్రమంగా దీవించి నేటికి ఈ స్థితిలో నిలబెట్టావు తండ్రి. అయ్యా, మేమందరూ నీ కొరకు ప్రభా ప్రభుత్వంలాగా మేము కరిగిపోయి అనేక మందిని వెలిగించడానికి కావలసిన కృప దయచేయండి ఆయన. నీ రాకడ బహు సమీపంలో ఉందయ్యా. మేము ఏ దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెడతామో గ్యారంటీ లేదు ప్రభా. మేమందరూ నీ కొరకు ప్రయాసపడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ రోజుకి ఆ రోజు ప్రభా నేను దేవుని కోసం ఎంతగా ప్రయాసపడ్డానని చెప్పి మా జీవితాన్ని ప్రభా నా తల్లి పరిశీలన చేసుకోవడానికి కావలసిన కృప దయచేయండి ఆయన. ఈ యొక్క క్రిస్మస్ ఆనందం మా జీవితంలో ప్రభా తీసుకుని వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. అయా, జ్ఞానులు ఏ విధంగా ప్రభా వారి జ్ఞానాన్ని పక్కన పెట్టి అయ్యా నా తల్లి లోక రక్షకులు వెతికే ప్రయత్నంలో వారికి ఎంతో ఓపిక ఉందో, ఎంత సహనం ఉందో, ఎంత ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి ఆనందాన్ని పొందుకున్నారో మాకు కూడా అటువంటి సహనము, ఓర్పు కలిగి ఆనందం పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నిన్ను రాజులుగా చూడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి మా జీవితాల్లో ప్రభా అయ్యా మా ప్రధాన యాజకుడిగా మేము ప్రభా మా కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు కాబట్టి మా కుటుంబాలు మా సంఘస్థులు క్షేమంగా ఉన్నామని గుర్తెరడానికి సహాయం చేయను ఆయన. అయ్యా, పోలముగా ప్రభా అందరూ పాపం నిమిత్తమై కలువరిశిలో అమూల్యమైన రక్తాన్ని చిందించామని ఈ విలువైనటువంటి మాటలు మా గుండె లోతులు నింపుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, శుక్రవారం కొంపెలో జరుగుతున్న సెమీ క్రిస్మస్ ఆరాధన దీవెనకరంగా జరగాల తండ్రి. బాప్తిసాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఏ ఒక్కరూ భయపడకుండా ఒక సమర్పణతో ఋతు వలె ప్రభా నీ కొరకు జీవించడానికి కావలసిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నమ్మి మాకు అప్పగించిన మంబాపూర్ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. అయ్యా, ఎన్నడూ దున్నబడిన భూమిని ప్రభా మేమంతగానో ప్రయాసపడడానికి మీ కృప చూపించండి ఆయన. మంబాపూర్ అంతటినీ
ప్రాంతంలో అక్కడ గొప్ప కార్యము జరిగించి అక్కడ జరుగుతున్న క్రిస్మస్ ఆరాధన కూడా దీవెనకరంగా జరగడానికి కావలసిన కృప దయచేయమని అయా వాక్యం అందించినటువంటి దైవ సేవకుని ప్రభు సేవకుని కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అయా ప్రిన్సిపల్ గారు కూడా ప్రార్థన చేస్తున్నాను. క్రమంగా స్కూలు విస్తరించి ప్రభా అనేక మందికి పిల్లలకి మెరిట్ రావడానికి సహాయం చేయను. మంచి మార్కులతో అనేక మంది ఉత్తీర్ణత సాధించడానికి కావలసిన కృప దయచేయమని, ఏ విధమైనటువంటి ప్రభా రిమార్క్ లేకుండా అయా నా తండ్రి ప్రభా ప్రగతి స్కూల్ విజయ పదం దూసుకుపోవడానికి మీరు సహాయం చేయమని, ఈ ప్రయాస ఈ యొక్క ప్రభా పరిచర్యకి ప్రభా సహకరించిన ప్రతి బిడ్డ కొరకు పేరు పేరు చెప్పిన ప్రార్థన చేస్తున్నా. వాళ్ళకి ఇచ్చిన ఆసక్తి, వాళ్ళకి ఇచ్చిన వైరాగ్యము, ఇది నా పని, నా ఇంట్లో పని చెప్పి వాళ్ళ శక్తికి మించి ప్రయాసపడ్డారయ్యా. ఒక్క పేరు కాదు, అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మా సంఘస్థులు అందరూ ప్రార్థన చేస్తుండగా ఈ ఐక్యత, ప్రేమ, అనురాగాలు చివరి శ్వాస వరకు కాపాడుకోవడానికి సహాయం చేయాలన్నా. వెహికల్ మీద ఎంతో ఆసక్తిగా వచ్చిన పంపేల వారిని ప్రభా, అయ్యా మంబాపూర్ వారిని తండ్రి, దూర ప్రాంతాలు వచ్చిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి క్షేమంగా వాళ్ళ ఇంటికి పంపించమని యేసునామం బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రశ్నకర్త క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆదరణ చేరువచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదా తోడై ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరిచి దీవించి వర్ధలింప చేయునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశనామం సంపూర్ణ విజయం కలుగునుగాక. మా అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ మనం కొంపలో కలుద్దాం అందరం.